అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బర్లీ పొగాకును వెంటనే బర్లీ పొగాకును కూడా టొబాకో బోర్డు పరిధిలోకి తీసుకురావాలి. బర్లీ పొగాకును వెంటనే స్లోగన్ చదువుతానండి. స్లోగన్ మార్చాలి. నల్లబర్లీ కూడా పొగాకు బోర్డు పరిధిలోకి. చిత్తూరు ప్రాంతంలో పొగాకు అనేది చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పండేటటువంటి పొగాకు ప్రత్యేకమైనటువంటిది. ఈ బర్లీ పొగాకు అమెరికాలో గాని యూరోప్ లో గాని సిగరెట్లో ప్రత్యేకమైనటువంటి సువాసన కోసం, ఘాటు కోసం ఖచ్చితంగా వాడతారు. కానీ ఈ రోజున కంపెనీలు గత సంవత్సరం వచ్చినటువంటి రేటు కూడా ఇవ్వకుండా, అసలు కొనకుండా కొద్దిగా ఏజెంట్ల చేత, బ్రోకర్ల చేత తక్కువ ధరకి కొనిపించి పక్కనేసుకుంటున్నారు. ప్రపంచంలో బర్లీ పొగాకి అవసరం ఉంది, కొనాలా, కొనేటువంటి అవసరం సిగరెట్ తయారు చేసేటువంటి అన్ని కంపెనీలకు ఉంది. అయినా గానీ ఐటీసీ గానీ, గాడ్ఫ్రే ఫిలిప్స్ గానీ, బీటీఐ గానీ వీళ్ళందరూ కూడా కొనకుండా రైతుల్ని ఎట్లయితే షేర్లు పైకి తీసుకెళ్లి మళ్ళా కింద పడేస్తారో అట్లానే గత సంవత్సరం ఒక రేటు ఇచ్చేసి, రెండు సంవత్సరాలు రేటు ఇచ్చేసి ఈ రోజున డౌన్ చేసి ఆ డిఫరెన్స్ అంతా కూడా డబ్బులు లాభం సంపాదించాలని చెప్పేసి ఈ కంపెనీలన్నీ కూడా పూనుకున్నాయి. దాన్ని రైతులందరూ కూడా ఎదిరిస్తున్నారు. ఇది గనక రైతులందరూ కూడా ఐక్యంగా నిలబడి ఈ రేటును సాధిస్తారు. కంపెనీలు మెడలు వంచుతారు. ఎందుకంటే కంపెనీలు ఆధారపడేది రైతుల మీద. ఐటీసీ కంపెనీ గాని, ఇంకో కంపెనీ గాని ఈ రోజున కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారంటే అది రైతులు, కార్మికులు వాళ్ళ స్వేద ఫలం తప్పితే, వాళ్ళ కష్టఫలం తప్పితే ఇంకోటి కాదు. పర్చూరు 1912 నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు సంపాదించారో అవన్నీ కూడా రైతుల యొక్క కష్ట ఫలితమే. ఈ రోజున ఈ సంవత్సరం ఆ రేటు ఇవ్వకుండా నాశనం చేయాలని, రైతులను నాశనం చేయాలని కంపెనీలు చూస్తున్నాయి. ఈ ప్రభుత్వాలు కంపెనీల్ని ఏదో ఒక విధంగా దారిలోకి తీసుకురాబోతు. గత 2 నెలలుగా పొగాకు రైతులు అనేక రకాల ఆందోళన చేస్తున్నారు. ఈ అనేక రకాల ఆందోళనలో కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అనేక మందిని కలిసి మాట్లాడటం జరిగింది. ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పందన రాలేదు. అందుకని తక్షణమే సెప్టెంబర్ 5వ తారీఖు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి దాదాపు 1,00,000 మందిగా ఉన్న పొగాకు రైతులందరూ కూడా ముఖ్యమంత్రి గారిని వెంటనే సమస్య పరిష్కరించాలని, పొగాకు 15 నుంచి 20 వేల రూపాయల దాకా ఒక క్వింటా కొనాలని, అటనే బోర్డే దీన్ని కొనాలని, అంటే తక్షణంగా ఆ రకమైన తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి రైతు సంఘం, ఇతర సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. రైతులందరూ రేపు మే 5వ తారీఖు విజయవాడకి ఆ విధంగా తప్పకుండా క్యాంప్ ఆఫీస్ కి, సీఎం క్యాంప్ ఆఫీస్ కి రావాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని, సమస్య పరిష్కారం అయిందాక అందరూ ఐక్యంగా నిలబడాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోరుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.